నా తోటి నాగరికులకి నమస్తే. చిన్నప్పుడు నాకు గాంధీజీ చాలా గొప్పోడు, మహనీయుడు, మహాత్ముడు, తోపు తూరుము అని చెప్పేటోళ్ళు. నేను కూడా పెద్దగా ఆలోచించలే. చిన్నపిల్లలకి ఏం పెద్దగా తెలివి ఉండదు. వాళ్ళు ఏం చెప్తే మనకు సమాజం ఏం చెప్తే అది నమ్మేస్తాం కదా. సో నేను కూడా అట్లా నమ్మేసి గాంధీజీ నిజంగానే గొప్పోడు అనుకుంటుండే. కానీ నాకు కొంచెం తెలివి వచ్చి నేను చదవడం స్టార్ట్ చేసిన తర్వాత, హిస్టరీ చదవడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు గాంధీజీకి అగెయిన్స్ట్, గాంధీ తాతకి అగెయిన్స్ట్ 2 రకాల ఆపోజిట్ ఐడియాస్ కనిపించినాయి అనమాట. అంటే గాంధీజీ ఎందుకు మంచోడు కాదు, గాంధీజీ ఎందుకు మనకి చెప్పినంత మహనీయుడు కాదు, మహాత్ముడు కాదు అని చెప్పడానికి 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపోజిట్ ఐడియాస్ నాకు కనిపించినాయి అనమాట. మొదటి ఐడియా ఏంటిదంటే, గాంధీజీ ఇక్కడ మతాలు, వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు సామరస్యంగా ఒకటే చోట కలిసి ఉండాలి, ఒక సమాజంలో కలిసి ఉండాలి అనే విషయం గురించి పోరాడతారు. కాబట్టి ఎవరైతే లేదు ఒకటే మతంకి మన దేశంలో స్థానం ఉంది, ఇంకో మతానికి ఒకవేళ వాళ్ళు ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళు కింది స్థాయి నాగరికుల్లాగా ఉండాలి, సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా ఉండాలి అనుకునే వాళ్ళు, లేకుంటే అసలుకి ఆ వేరే మతానికి సంబంధించిన వాళ్ళు అసలు ఇక్కడ ఉండొద్దు అని కక్ష కట్టి మత కలహాలు లేపాలనుకునేటోళ్ళు ఉంటారు చూసినండి. ఆ బ్యాచ్ ఉంది. గాంధీజీ గురించి చెప్పిన ప్రతి విషయం గురించి వాళ్ళు ఏమి అక్యూజేషన్ చేసినా కూడా, నిందలు వేసినా కూడా మీరు వెళ్ళి చదివితే అది క్లారిఫై అయిపోతుంది, అది తప్పని తెలుస్తుంది. వాళ్ళు చెప్పేది అంతా మిస్ఇన్ఫర్మేషన్, వాళ్ళు తప్పుడు సమాచారం ఇస్తున్నదని చెప్పి కొంచెం రీసెర్చ్ చేస్తే అర్థమైపోతుంది. సో ఆ సైడ్ నాకు క్లియర్గా అర్థమైపోయింది వీళ్ళు తప్పు చేస్తున్నారు అన్నది, లేకుంటే కనీసం నాకు వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ కాదు అని చెప్పన్న అవగాహన అయితే నాకు వచ్చేసింది. కానీ నాకు గాంధీ మీద ఉన్న, మహాత్మా గాంధీ మీద ఉన్న ఒపీనియన్ ఎప్పుడు పోయింది అంటే, ఆ సెకండ్ సైడ్ దేని గురించి అయితే చెప్తున్నాను. మన ఫెలో సిటిజన్స్, మన తోటి నాగరికులలో దళితులు, ఆదివాసులు, ఎవరైతే బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని జనరేషన్స్ నుంచి వాళ్ళ మీద ఆపరేషన్ ఏదైతే జరుగుతుందో వాళ్ళకి సంబంధించిన, ముఖ్యంగా అంబేద్కర్ గారు ఆయన గాంధీజీ చేసిన క్రిటిసిజం గురించి కానీ, లేకుంటే సోషల్ జస్టిస్ పోరాటం సైడ్ ఉన్న వాళ్ళు గాంధీజీ గురించి చెప్పిన క్రిటిసిజమ్స్ గురించి కానీ వాటి గురించి ఆలోచిస్తే అవన్నీ కరెక్టే అనిపిస్తుంది. అవన్నీ కరెక్టే అనిపించి నాకు గాంధీజీ మీద ఉన్న కంప్లీట్ ఒపీనియన్ పోయింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. కానీ కొన్నేళ్ల క్రితం రామ్ గుహ అనే ఒక ఆథర్, ఆయన అంబేద్కర్ గారు ఇంకా గాంధీ గారు ఇద్దరు సమాజానికి ఎంత ఇంపార్టెంట్, అండ్ ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు చెప్పినవి మనకు ఆపోజిట్గా అనిపించినా కూడా ఎందుకు అవి 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్ లాగా చూడాలి, అవి 2 ఎందుకు కాంప్లిమెంటరీగా పనిచేస్తాయి అన్నది ఆయన క్లియర్గా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. సో నా దృష్టిలో దాని తర్వాత అంబేద్కర్ గారు ఇంకా గాంధీ గారు ఇద్దరు నా ఫేవరెట్స్ అయిపోయినారు అనమాట. బికాస్ బోత్ ఆఫ్ దెమ్ వాళ్ళు మన ప్రైవేట్ లైఫ్ గురించి ఆలోచించకుండా పబ్లిక్ లైఫ్లోకి వచ్చి సమాజానికి మంచి జరగాలని చూస్తున్నారు. ఇద్దరు నాన్ వాయిలెంట్ రెసిస్టెన్స్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు ఏమి వాయిలెన్స్ యూజ్ చేసి గన్నులు పట్టుకోండి, అది పట్టుకోండి, ఇది పట్టుకోండి చెప్పకుండా నిజంగా నాన్ వాయిలెంట్ నేచర్డ్గా వెళ్ళి లీగల్గా కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీస్ ఎస్టాబ్లిష్ చేసి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్న వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళే మనకు కావాలి. బట్ వాళ్ళకి ఆపోజిట్ ఐడియాస్ ఉన్నాయి కరెక్టే, బట్ ఆ ఆపోజిట్ ఐడియాస్ ఎందుకు సేమ్, 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్. ఈ ఇద్దరిని ఫాలో అవుతున్న వాళ్ళు ఎందుకు ఇద్దరిని ఫేవరెట్గా చూడాలి, అండ్ వాళ్ళు ఎందుకు కలిసి పని చేయాలి అన్న దాని గురించి నేను కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఇవ్వబోతున్నాను. దయచేసి తప్పకుండా వినండి. ఈ ఇద్దరిని విడివిడిగా ఫాలో అయ్యేటోళ్ళు, ఇద్దరు న్యాయం కోసమే పోరాడుతున్నారు. ఈ 2 గ్రూపులు, మహాత్మా గాంధీని ఫాలో అయ్యేటోళ్ళు, అంబేద్కర్ గారిని ఫాలో అయ్యేటోళ్ళు, వాళ్ళు ఎందుకు కలిసి పనిచేయాలి, వాళ్ళు ఎందుకు కలిసి ఇద్దరు వాళ్ళకి ఫేవరెట్ అయ్యి ఉండాలి, ఎందుకు వాళ్ళిద్దరి ఆలోచనలు కలిస్తే ఒక ప్రాక్టికల్ అప్రోచ్ మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్న దాని గురించి రామ్ గుహ గారు కొన్ని అద్భుతమైన ఆర్గ్యుమెంట్ ఇచ్చినారు అనమాట. వాటిని మీ ముందుకు నేను తీసుకురావాలనుకున్నాను. మీరు ముందుగా చూస్తే అంబేద్కర్ గారి లైఫ్లో ఆయన స్వయంగా ఆయన జీవితంలో కులానికి సంబంధించిన అణచివేత ఇంకా వివక్షకి ఆయన గురి చెందినాడు. చిన్నప్పటి నుంచి ఆయన కల్లారా చూసినాడు, అనుభవించినాడు. అందుకే ఆయన సమాజానికి సంబంధించిన ఎవరైతే ఉంటారో, ఐఎమ్ నాట్ సేయింగ్ ఆయన ఓన్లీ కుల న్యాయం కోసమే పోరాడినారని కానీ, ఆయన జెండర్ జస్టిస్ కోసం పోరాడాడు. బట్ మెయిన్లీ ఇఫ్ యూ టాక్ అబౌట్ కుల న్యాయం గురించి ఆయన పోరాడినట్టు అయితే, ఆయన చిన్నప్పటి నుంచి అది అనుభవించినాడు. కాబట్టి ఇది ఓవర్ నైట్ మారిపోవాలి అండ్ ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే మార్చేయాలి అనే ఒక రాడికల్ పర్స్పెక్టివ్ ఆయనకు ఉంటుంది, అండ్ ఉండాలి కూడా. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కుల వివక్ష జరిగితే నా మీద నేను అట్లే ఉంటా, బరాబర్ ఉండాలి అట్లనే. కానీ దానికి ఆపోజిట్ సైడ్ చూస్తే ఎవరైతే కుల వివక్షకు గురైతలేరో, ఇప్పుడు గాంధీజీ లాంటి వాళ్ళు కానీ,
వాళ్ళు స్వయంగా కుల వివక్షకు గురి కాలేదు. సో వాళ్ళు ఎంపథైజ్ చేయలేకపోవచ్చు ఈ విషయం గురించి. అందుకే మీరు గాంధీ గారి ముందు ఆయన 1990s 20s ఆయన ఇండియాకి వచ్చినప్పుడు వాపస్ సౌత్ ఆఫ్రికా నుంచి, అప్పుడు కులానికి సంబంధించి ఆయన ఇచ్చే వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో అవి ఎట్లుంటాయి అంటే, అంటరానితనం తప్పు కానీ కుల విభజన ఏదైతే ఉంటుందో మన సమాజంలో అవి అట్లనే ఉండాలి, దీనికి ఇది రీజన్ అది రీజన్ అని చెప్పి అది చెప్పేటోళ్ళు. ఎందుకంటే ఆయనకి ఎంపథైజ్ చేయడం అవ్వట్లేదు. సహానుభూతి సమానుభూతి ఏదైతే ఉంటుందో ఆ సమానుభూతి ఆయనకు రావట్లేదు అనమాట. ఎందుకంటే ఆయన అనుభవించలే. కానీ ఓవర్ టైం ఆయన నేర్చుకొని యాజ్ సంబడి ఆన్ ది అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అలలాగా మారి అంటరానితనానికి సంబంధించి మన సమాజంలో ఏవైతే కుల వివక్ష జరుగుతుందో దానికి అగెయిన్స్ట్ ఆయన పోరాడడం స్టార్ట్ చేస్తాడు. సో ఇట్లా ఏంటంటే పీపుల్ లైక్ దిస్ దే ఆర్ కాల్డ్ ఇంక్రిమెంటలిస్ట్. ఇప్పుడు ఎవరైతే మెల్లిమెల్లిగా కొన్ని మార్చి కొన్ని విషయాల గురించి మారి ఈవెన్చువల్లీ ఇటు స్పెక్ట్రంలో ఉన్న వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఇటు నుంచే ఆయన వస్తారు, వచ్చి ఒకటే చోటికి చేరుతారు వాళ్ళు ఫైనల్లీ. బట్ ఇక్కడ పాయింట్ ఏంటిదంటే ఒకరు రాడికల్ ఐడియాలజీతో నుండి ఒకరు ఇంక్రిమెంటల్ ఐడియాలజీతో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఐడియాస్ క్లాష్ అయినప్పుడు మనకి సమ్ కైండ్ ఆఫ్ కాంప్రమైజ్ ఏర్పడుతుంది. అండ్ ఆ కాంప్రమైజ్ ఇస్ యాక్చువల్లీ బెస్ట్ ఫర్ ద సొసైటీ. ఎందుకంటే మనం అణచివేతకు గురైన వాళ్ళని ఇక్కడ కాన్వర్జేషన్లో కలుపుతాము, తెలుసో తెలియకో అణచివేతకు కారణమయ్యే వాళ్ళని కూడా మనం కాన్వర్జేషన్లో కలుపుతాము. అండ్ ఇద్దరు సమాజానికి ఇంపార్టెంటే, ఇద్దరు కలిసి బతకాల్సిందే, ఇద్దరు కలిసి ఒక కాంప్రమైజ్ రావాల్సిందే, ఇద్దరు కలిసి సొల్యూషన్స్ వెతకాల్సిందే. సో అది కలిపి మనం చేయడానికి చూస్తాం. ఇప్పుడు దాంట్లో రామ్ గుహ గారు ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏమిస్తారంటే, ఇప్పుడు గాంధీ మనకి ధోతి వేసుకొని కర్ర పట్టుకొని అట్లా కనిపిస్తారు సింప్లిస్ట్ గా, కానీ ఆపోజిట్ సైడ్ లో అంబేద్కర్ గారు సూటు బూట్ వేసుకొని కనిపిస్తారు. అండ్ అదే కరెక్ట్. ఒక అప్పర్ కాస్ట్ నుంచి వచ్చిన గాంధీ గారు ఏదైనా ఆయన సింబలిజంలో మీకు ఏం కనిపిస్తుంది అంటే, అణచివేతకి తెలుసో తెలియకో కారణమైన వాళ్ళు సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకొని ఆలోచించి సమాజానికి మంచి జరగాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఈగోని పక్కన పెట్టి మన తోటి పౌరులకి మన తోటి నాగరికులకి మనకి వచ్చిన ప్రివిలేజే ఉండాలి, మనకున్న ప్రివిలేజే ఉండాలి అని చెప్పి ముందుకెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయాలన్న భావం రావాలి. సో సాక్రిఫైస్ ఉండాలి యాజ్ అన్ అప్పర్ కాస్ట్ పర్సన్. అదే ఆన్ ది అదర్ సైడ్ అంబేద్కర్ గారిని చూస్తే హీ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, ఇంకోడు మనని తక్కువ చూసేది ఏంటిది, అసలు వాడోడు ఐఆమ్ ఈక్వల్ సిటిజన్, నాకు కంప్లీట్ నాగరికత హక్కు ఉంది, ఎవరు ఏ కాస్ట్ అయినా కూడా నాకు యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నాకున్న హక్కు నాకుంది అన్న ఉద్దేశం ఏదైతే ఉంటుందో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా మనిషికి ఉండాలి ఆబ్వియస్లీ. సో కంప్లీట్ సాక్రిఫైస్ కంప్లీట్ సెల్ఫ్ రెస్పెక్ట్ కి మధ్యలో బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళిద్దరిని చూసి మనం నేర్చుకోవాల్సి వస్తుంది, రైట్? బికాస్ వీ కాంట్ హ్యావ్ బోత్ అట్ ద సేమ్ టైమ్ అండ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. రెండు ఇంపార్టెంటే, రెండు ఎక్స్ట్రీమ్స్ లో ఉండకుండా మధ్యలో మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఇట్లా ఏ విధంగా మనం చూసినా కూడా ఏ న్యాయానికి సంబంధించిన పోరాటంలో కూడా, ఇప్పుడు సపోజ్ జెండర్ జస్టిస్ గురించి మనం మాట్లాడుకుంటే ఆడవాళ్ళ రైట్స్ గురించి మనం పోరాడుతున్న వాళ్ళు చూస్తే ఆడవాళ్ళకి మన సమాజంలో అణచివేతకు గురవుతారు. బట్ ఇప్పుడు మగవాళ్ళు కూడా సపోర్ట్ చెయ్యాలా వద్దా, ఆడవాళ్ళకి ఈక్వల్ న్యాయం జరగాలి అంటే చెయ్యాలి కదా. బట్ మగవాళ్ళకి ఇమీడియట్లీ ఆడవాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి అర్థమవుతుంది అంటే అర్థం కాదు. అండ్ కొంతమంది చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్పిన అడ్డమైన మాటల వల్ల వాళ్ళు నిజంగానే ఆడవాళ్ళ గురించి తప్పుగా అర్థం చేసుకొని ఉండొచ్చు. కానీ ముందు వాళ్ళు అట్లా అర్థం చేసుకున్నా కూడా వాళ్ళు నేర్చుకొని ఆడవాళ్ళకి న్యాయం జరగాలనే పోరాటంలో వాళ్ళు జాయిన్ అయ్యి అలయన్స్ ఫామ్ చేస్తే ఆడవాళ్ళకి న్యాయం జరగాలని పోరాడుతున్న ఆడవాళ్ళు తర్వాత ఆడవాళ్ళకి న్యాయం జరగాలని నేర్చుకొని ముందుకు వచ్చిన మగవాళ్ళు ఇద్దరు కలిస్తేనే కదా మనకి సమాజం ముందుకు పోయేది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇదే కదా సమాజం ఎట్లా ముందుకు వెళ్ళాలన్నది. సో ఇట్లనే కుల పోరాటం చేయాలనుకున్న వాళ్ళు కానీ ఏ విధమైన పోరాటం కానీ, మనకి రాజకీయ న్యాయం కానీ ఆర్థిక న్యాయం కానీ ఏ విధమైన పోరాటంలో కూడా కానీ ఒక అంబేద్కర్ ఒక గాంధీ ఒక అప్రెస్డ్ కాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు, ఒక అప్రెస్డ్ కమ్యూనిటీ నుంచి వచ్చి రాడికల్ చేంజ్ చేయాలనుకున్న వాళ్ళు, ఒక ఆపరేషన్ చేస్తున్న కాస్ట్ నుంచి వచ్చి అప్రెస్ అయిన కాస్ట్ వాళ్ళు చెప్తున్న దాని గురించి విని నేర్చుకొని అర్థం చేసుకొని మారి వాళ్ళకి అలయలాగా మారి కలిసి పోరాడాలనుకునే వాళ్ళు, ఈ ఇద్దరు శక్తులు మనకు కావాలి.
ఈ ఇద్దరు శక్తులు కలుస్తేనే మనకి యూనో సామాజిక న్యాయం కానీ ఏ రకమైన న్యాయం కానీ మనం తెచ్చుకోగలుగుతాం. యా, ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది అని చెప్పి ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ రామచంద్ర గుహ గారు దీని గురించి రాసింది మీరు చదవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ దీనికి సంబంధించిన మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో రాయండి. మొత్తం విన్నందుకు థ్యాంక్ యూ. జై హింద్.